రైట్. ఇది చాలా కీలకమైన అంశం అండి. మనం దీని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పేపర్లు మళ్ళీ దిద్దండి అని చెప్పి హైకోర్టు చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇది కొంత ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. ఎందుకంటే ప్రభుత్వం టీజీపీఎస్సీ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ దీని గురించి పైకోర్టుకు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తారు, లేకపోతే దీంట్లో కూడా మళ్ళీ కౌంటర్ దాఖలు చేద్దాం, రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, రీవాల్యుయేషన్కి ఒప్పుకుంటే వేరే ఇంకా సంఘటనలు పెరిగిపోతాయి, ఇది ఒక ఇబ్బందికర వాతావరణంగా మారుతుందని చెప్పి వాళ్ళ వాదన. సో దీని గురించి కొంత ప్రభుత్వం మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం కనపడుతుంది. ఒక పక్కన నిరుద్యోగులు ఎవరైతే ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా కొంతమంది ఏమో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మంచి పని అని చెప్తున్నారు, కొంతమంది ఏమో దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతామని చెప్తున్నారు. సో దీని గురించి భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిది కాదు ఇది. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్న పాపం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అసలు నోటిఫికేషన్సే పడలేదు, పడక పడితే పేపర్ లీక్ అని ఒకసారి క్యాన్సిల్ అయింది, ఇంకోసారి ఏమో బయోమెట్రిక్ సరిగా లేదని ఇంకోసారి క్యాన్సిల్ అయింది, ఇప్పుడేమో ఇదే ఒకసారి. తెలుగు మీడియం విద్యార్థులకి తీవ్ర అన్యాయం జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ఒక సెంటర్లో విద్యార్థులకి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి అనేది ఇంకో ఆరోపణ. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా విద్యార్థులు మాట్లాడుతున్నారు. రీవాల్యుయేషన్ చేసినా ఆ రీవాల్యుయేషన్ జరిగేది కూడా మళ్ళీ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలోనే కదా, కాబట్టి వాళ్ళు ఎందుకు మారతారు, ఎందుకు వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా రీవాల్యుయేషన్ చేస్తారు మాకు నమ్మకం లేదని కొంతమంది విద్యార్థులు అంటుంటే, మరికొంతమంది విద్యార్థులు మాత్రం అసలు ఎగ్జామ్స్ మళ్ళీ పెడితే లేకపోతే రీవాల్యుయేషన్ చేస్తే మేము ఎప్పటి నుంచో దీన్ని నమ్ముకొని ఉన్నాం, మేము నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి, ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి, ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి, టీజీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. 8 నెలల్లో పూర్తి చేయకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాం కూడా రెడీ అవ్వండి అని చెప్పి కోర్టు కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కనపడుతుంది మనకి ఇక్కడ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలనం తీర్పిచ్చింది. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు ఇచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మెయిన్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలి. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్ అంటే సాధారణంగా మూల్యాంకనం చేసి ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులు భర్తీ చేయాలి, లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ రద్దు చేసి పరీక్షలు మళ్ళీ పెట్టాలి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ రీవాల్యుయేషన్ వల్ల పెద్దగా ఉపయోగం కనపడుతుంది నాకైతే. దాంతోపాటుగా ఈ 2024 అక్టోబర్ 21 నుంచి 27 జరిగిన మెయిన్స్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడతాం వల్ల చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు కదా ఇదంతా, వాళ్ళు ఎంత మళ్ళీ కష్టపడాలి రాయాలంటే, ఇది చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు వాటిని రద్దు చేయలేదని కోరుతూ దాఖలు చేసిన 12 పిటిషన్లపై విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం 222 పేజీల తీర్పు వెలువరించారు. పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకత పాటించలేదని, సమగ్రత కొనసాగించలేదని, పక్షపాతంతో వివరించినట్టు కనిపిస్తుందని, సొంత నియమ నిబంధనలను ఉల్లంఘించిందని తన తీర్పులో పేర్కొన్నారు. మూల్యాంకనంలో విధానపరమైన పద్ధతి అమలు చేయడంలో ఫెయిల్ అయిందని, దీన్ని అనుమతించలేమన్నారు. కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. గతంలో 2 సార్లు పరీక్షలు రద్దు చేసినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదన్నారు. అక్రమాలు, విధానపరమైన అవకతవకలు జరిగినప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సవాల్ చేయడం చెల్లదని, వారి పిటిషన్లు విచారణార్హం కాదని న్యాయస్థానం తోసిపుచ్చింది. తీర్పులోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఈ పరీక్ష 2 సార్లు క్యాన్సిల్ అయింది, ఇది 3వసారి. ఇప్పుడు 2 సార్లు పరీక్ష క్యాన్సిల్ అవ్వటం వల్ల కోర్టు ఏమందంటే గతంలో 2 సార్లు పరీక్షలు క్యాన్సిల్ అయినా మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదని కోర్టు అంది. కానీ ఇప్పుడు 3వసారి కూడా దాదాపుగా క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? టీజీపీఎస్సీ బోర్డా, ప్రభుత్వాల, అధికారుల, విద్యార్థులు కదా. విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత బలవంతంగా వాళ్ళని మనం మొన్న ప్రొటెస్ట్ చేస్తుంటే ఎంత బలవంతంగా దాన్ని అణిచివేశారో మనం చూసాం కదా. చాలామందిపై కేసులు కూడా పెట్టారు కదా. పదే ఇప్పుడు మీరుంటారండి,
మీ రాజకీయ నాయకులకు చెప్తున్నా, మీరుంటారు, మీరు ఒక ఎలక్షన్ గెలుస్తారు, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈవీఎంలో అక్రమాలు జరిగినాయి అనో ఇంకేదో కారణం చెప్పి మళ్ళీ ఎలక్షన్ పెడదామంటే మీరు ఊరుకుంటారా? మళ్ళీ ఎలక్షన్ పెడదామంటే మీకు ఓకేనా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఒకే నియోజకవర్గంలో పదే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి మీరు రెడీగా ఉంటారా? ఉండరు కదా. మరి విద్యార్థులు ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా పని పాట లేకుండా ఖాళీగా కనపడతా ఉన్నారా? మీకేమన్నా వాళ్ళు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తారు ఎగ్జామ్స్? ఎన్నిసార్లు రాయాలి? హైకోర్టు తీర్పిస్తుంది కాదు, హైకోర్టు ఒక్కసారి కలగజేసుకొని కోర్టు వారు అసలు ఈ టీజీపీఎస్సీ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయటంలో? టీజీపీఎస్సీ చేత కావట్లేదా, లేకపోతే ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తుందా, లేకపోతే ఏదన్నా ఒక డెడికేటెడ్ కమిషన్ దానికోసం ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఆధ్వర్యంలో లేకపోతే యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించేట్టు కోర్టు వారు ఆదేశించే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి అంశాలు కూడా పరిగణించాలి కోర్టు వారు. ఎందుకంటే విద్యార్థుల అమూల్యమైన జీవితం, అమూల్యమైన కాలం వేస్ట్ అయిపోతూ ఉంది ఇక్కడ. చాలామంది విద్యార్థులు ఈ తీర్పు వచ్చాక అంతకుముందు 2 సార్లు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆ మానసిక వ్యధ అనుభవించి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది మనకి. సరే, కోర్టు చెప్పిన దాంట్లో నేను అత్యంత కీలకమైన అంశాలు ఏంటంటే, కొన్ని నిబంధనలు నియమాలతో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రాజ్యాంగ సంస్థగా టీపీఎస్సీ వాటిని అమలు చేయాలి. ఆశ్చర్యంగా వాటిని సరైన పద్ధతిలో అమలు చేయలేదు. పరీక్షల్లో మార్పులకు సంబంధించిన వెబ్సైట్ను క్రమం తప్పకుండా చూడాలని పేర్కొంది, కానీ దాన్ని కూడా అమలు చేయలేదు. ఇలా కమిషన్ తన నోటిఫికేషన్ నిబంధనలను తానే ఉల్లంఘిస్తుంది. కొందరికి ఏకసంఖ్య మార్కులు వచ్చాయి. వారు సంతృప్తికరంగా రాసినప్పటికీ మార్కులు ఎందుకు తగ్గాయని వివరణ లేదు. ప్రస్తుతం ఎంపికైన వారు ఇబ్బంది పడుతున్నట్లే ఏకసంఖ్య మార్కులు వచ్చిన వారందరూ కూడా బాధపడుతున్నారు. 1 డిజిట్ మార్క్స్ వచ్చినట్టండి కొంతమందికి, సింగిల్ డిజిట్ మార్క్స్ అంట. ఇక 2 హాల్ టికెట్లు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం అంటూ 2 హాల్ టికెట్ల విధానాన్ని అమలు చేశారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ జారీ చేస్తుండగా ఇక్కడ 2 జారీ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది టీజీపీఎస్ అనేది ఫెయిల్ అవుతుంది. యూపీఎస్సీ కరెక్ట్గా నిర్వహించగలుగుతున్నప్పుడు వీళ్ళతో కావట్లేదు. కోర్టులు జోక్యం చేసుకొని ఈసారి ఈ రీవాల్యుయేషన్ కానీ లేకపోతే నెక్స్ట్ టైం ఒకవేళ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే అది టీజీపీఎస్సీతో కాకుండా యూపీఎస్సీతో పెట్టించే ప్రయత్నం చేయండి. ఇంకా కోటి ఉమెన్స్ కాలేజీని కేవలం మహిళలకే పరిమితం చేయటం పిటిషనర్లలో సందేహాలకు అవకాశం ఇచ్చింది. ఇలా చేయని కళాశాలల అధికారులు కోరినట్లు కమిషన్ చెబుతున్నప్పటికీ దానికి రాతపూర్వక ఆధారాలు సమర్పించలేదు. ఇదే కేంద్రంలో యూపీఎస్సీ పరీక్షలను పురుషులు మహిళలు కూడా రాశారు. మరి ఇక్కడ టీజీపీఎస్సీకి ఏమైంది? ఇక దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి నగరాలకు దూరంగా ఉన్న కాలేజీల్లో 2-3 అంతస్తుల్లో కేటాయించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. సహజంగా ఏముంటుందంటే అండి, ఎగ్జామ్ సెంటర్లో ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ లేడీస్కి, దివ్యాంగులకి వీళ్ళందరికీ ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఇస్తారు. ఎక్కువ దూరం పాపం వాళ్ళు ట్రావెల్ చేయలేరు కాబట్టి. తర్వాత ఎగ్జామ్ సెంటర్లో కూడా వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే మ్యాక్సిమం కేటాయిస్తారు. 2nd ఫ్లోర్లు 3rd ఫ్లోర్లు ఇచ్చారంట. ఇక పరీక్షకు హాజరైన వారి సంఖ్యను కమిషన్ పలు సందర్భాల్లో పలు రకాలుగా చెప్పింది. 2024 అక్టోబర్ 27న 18 మంది క్రీడా అభ్యర్థులతో పాటు 21,093గా ప్రకటించింది. అదే 25 మార్చి 30న 21,085గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి 25 మంది ఫలితాలు వెల్లడించలేదని, వారితో కలిపి 21,110 అవుతుందని తెలిపింది. మార్చి 13న జారీ చేసిన ప్రెస్ నోట్లు 20,161గా చెప్పింది. 5 నెలల తర్వాత 21,085 మంది అభ్యర్థులు మార్కులు విడుదల చేస్తూ ఉన్నట్లోని పెరిగిన సంఖ్యకు వివరణ ఇవ్వలేదు. అసలు ఇదేం టీజీపీఎస్సీనా ఇది, లేకపోతే ఏదన్నా స్కూలో కాలేజీలో పెట్టిన ఎగ్జామా? ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది అటెండెన్స్ అయ్యారనే లెక్క కూడా వీళ్ళు సరిగా చెప్పలేకపోతుంటే ఇంకేంటండి దానికి ఉన్న క్రెడిబిలిటీ? ఇంకా దేనికి అది అవసరమా? ఇంకది నన్ను అడిగితే దాన్ని రద్దు చేసేది ఫస్ట్ టీజీపీఎస్సీని. ఇంగ్లీష్ పేపర్లో కనీస అర్హత ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 30% ఉండాలి. వీటిని తుది ర్యాంకింగ్కి పరిగణలోకి తీసుకోరు. ఈ నిబంధనను కమిషన్ అమలు చేస్తే 30% కంటే తక్కువ వచ్చిన వారికి ఇతర పేపర్ల మూల్యాంకనం చేయరు. అయితే కమిషన్ సమర్పించిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో అర్హత సాధించిన వారి జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం సబ్జెక్టుల వారీగా మార్కులను ప్రకటించాలి, కానీ వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రకటించడం సరైన విధం కాదు. దీంతో పాటుగా చాలామంది చెప్తున్న మరో కీలకమైన అంశం ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు.
గత 2 సార్లు ఎగ్జామ్స్ జరిగినప్పుడు 500 ర్యాంకు లోపు చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉండగా ఈసారి 500 ర్యాంకు లోపు అసలు ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ లేడంట, ఒక్కళ్ళు కూడా. మరి ఎందుకు అది? తెలుగు పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను సరైన విధానం దిద్దలేదు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో బోధిస్తారని, వారు రెండింటినీ మూల్యాంకనం చేస్తారని కమిషన్ చెప్పింది. ఏపీపీఎస్సీ తెలుగు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో 3 దశల్లో వడపోత జరిగింది. అయితే టీజీపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్లోనే వడపోత చేసినప్పుడు ఏపీతో ఎలా పోల్చుకుంటుంది? ఇక తెలంగాణలో 12,381 మంది ఇంగ్లీష్లో హాజరైతే 506 మంది ఎంపికయ్యారు. అదే తెలుగులో మాత్రం 80,694 మంది హాజరైతే 56 మందే ఎంపికయ్యారు. ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన శాతాన్ని పరిశీలిస్తే తెలుగు వారికి అన్యాయం అనేది స్పష్టమవుతుంది. ఎందుకు మరి? గత 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు, గత 2 ఎగ్జామ్స్లో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మరి ఈసారి ఎందుకు పోయింది ఇంతమందికి? దాదాపు 8,694 మంది పరీక్ష రాస్తే 56 మందే ఎంపికయ్యారు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్ అయి ఉంటారు. వాళ్ళకి తెలుగు పేపర్లు కలెక్ట్ చేస్తాం వచ్చి ఉండదు, ఏదో అట్లా బ్లైండ్గా వేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. కరెక్షన్ ఏదైతే ఉందో ఫలితంగా ఏం జరిగింది? 2022 నోటిఫికేషన్ ప్రకారం 503 ఖాళీలు, దాన్ని రద్దు చేసి 24 నోటిఫికేషన్ జారీ చేయగా 60 ఖాళీలు పెరిగి మొత్తం 563కి చేరాయి. అదనపు పోస్టులు చేర్చడానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించిన పిటిషనర్ల వాదన తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఇక అర్హత సాధించిన అభ్యర్థుల్లో అయితే పేపర్ 6లో 100 మార్కులు అత్యధికం కాగా ఎవరికీ రాలేదు. రీకౌంటింగ్కి దరఖాస్తు చేయని వారికి మార్కులు మారలేదు, దరఖాస్తు చేసుకున్న వారి మార్కులు మారిపోయాయంట. మరి ఎట్లా? మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలోని 2 సెంటర్లో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 సెంటర్లో 129 మాత్రమే ఎంపికయ్యారు. ఈ 2 సగటును పోలిస్తే అసమానత స్పష్టంగా ఉంది. మరి ఎందుకు కోటి ఉమెన్స్ కాలేజీలో మీకు అర్థం, ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషుల్ని మగవాళ్ళకి ఎగ్జామ్ పెట్టలేదు, ఓన్లీ ఫీమేల్స్కే పెట్టారు. దాంట్లో కూడా మొత్తం ఇన్ని కాలేజీలు పెడితే ఈ 2 కాలేజీల్లోనే కోటి ఉమెన్స్ 2 సెంటర్లోనే 71 మంది ఎంపిక అయితే మిగతా చోట 26 సెంటర్లో కలిపి కేవలం 139 మందే అయ్యారు. అంటే మెరిట్స్ మొత్తం ఈ కాలేజీలోనే ఎగ్జామ్ రాశారా? ఎలా సాధ్యమైంది అది? కొన్ని సెంటర్లో ఒక్కరు కూడా అర్హత సాధించలేదంట. పరీక్షలు రాసిన పలువురికి ఒకే రకమైన మార్కులు వచ్చాయి. 719 మందికి ఒకే మార్కులు రావడం అసాధారణం. 440 మంది దాకా ఒకే మార్కులు రావడం సహజమైన కమిషన్ వాదన అంగీకారయోగ్యం కాదంట. 719 మందికి ఒకే మార్కులు వచ్చాయంటండి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఏమైనా జరిగిద్దా? ఒక 2కో 3కో వచ్చినాయి, 440 మందికి రావడం కూడా సాధారణమే అని చెప్తున్నారంట. కాదు, కోర్టు దాన్ని ఒప్పుకోలేదు. సరే, కరెక్షన్లో ప్రధానంగా చెప్తున్న లోపాలు ఏంటంటే, మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో టీజీపీఎస్సీ ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించింది. మూల్యాంకనం సరైన విధానంలో చేయలేదు, మోడరేషన్ విధానాన్ని అనుసరించలేదు. కమిషన్ సమర్పించిన మూల్యాంకనదారుల జాబితాను పరిశీలిస్తే సోషియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్లకు ప్రత్యేక ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమాలపై అవగాహన ఉన్నవారు, 6 విభాగాల జనరల్ వ్యాసాలకు సంబంధించి విభాగాల వారీగా ప్యానెల్ లేదు. చాలామంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సబ్జెక్టులపై తాజా అవగాహన లేని చాలా కాలం క్రితం పదవి విరమణ చేసిన వారే ఉన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఫ్యాకల్టీలపై చర్యలు తీసుకోకుండా పిటిషనర్లు బెదిరించడం సరికాదన్నారు. ఇక ఒకరు ఆర్సిరెడ్డి సెంటర్లో పనిచేసినట్లు ఆధారాలున్న చర్యలు తీసుకోవడానికి బదులు పిటిషనర్లకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారంట. ఇది ఎట్లా సాధ్యమైంది? మరిది ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ ఉండొచ్చా దీంట్లో? ఇక తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు 1 పేజీలో, మరొకరు 10 పేజీలో రాస్తే ఎలా మార్కులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ నుంచి సమాధానం లేదు. కార్పొరేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పరీక్షలు రాసిన వారి మార్కులను పరిశీలిస్తే ఆశ్చర్యం వేసింది. 4 సబ్జెక్టుల్లో కేవలం ఏక సంఖ్యలో మార్కులు వచ్చాయి. తెలంగాణ గురించి రాస్తే 7 మార్కులే వచ్చాయంట. అంటే ప్రతి చోట ఫెయిల్ అవుతూనే ఉంది. నన్ను అడిగితే ఏదన్నా దీని గురించి నాకు కరెక్ట్గా మరి కోర్టులకు మనం చెప్పకూడదు కాబట్టి కోర్టుకు ఒక మన అభ్యర్థన ఏంటంటే, వీలైతే టీజీపీఎస్సీతో అవట్లా. ఒకసారి తప్పు చేస్తారు ఎవరన్నా, 2 సార్లు చేస్తారు, ఇది 3వసారి.
కాబట్టి ఇది టీజీపీఎస్సీ అయితే అయ్యే పనిలా కనపడట్లేదు. కాబట్టి యూపీఎస్సీ వాళ్ళతోటే మీరు ఎగ్జామ్ పెట్టించడమో లేకపోతే దీని గురించి ఆయన ఆల్రెడీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా వేరే విధానం ఏమైనా ద్వారా ఎగ్జామ్స్ పెట్టించకపోతే మాత్రం ఎన్నో వందల మంది వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఖచ్చితంగా అంధకారంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. ఆలోచించాలి కోర్టులు ఏమన్నా దీని గురించి. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామక పరీక్షలపై హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ భావిస్తుంది. అందులోని అంశాలపై బోర్డులో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ తీర్పుపై అప్పీల్కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో 563 మంది గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. మూల్యాంకనం పూర్తి చేసి అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల జాబితాను కమిషన్ తొలుత వ్యక్తిగత లాగిన్లో ప్రకటించింది. ఈ మార్కుల లెక్కింపులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లు అభ్యర్థులు భావిస్తే రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యంతరాలు స్వీకరించి పునర్లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసింది. అనంతరం పరీక్షలకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. మూల్యాంకనం సరిగా జరగలేదంటూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జనరల్ ర్యాంక్ జాబితాను మెరిట్ లిస్ట్ను హైకోర్టు రద్దు చేసింది. మరోసారి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. ఒక ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారంటే ఇక ఆలోచించాలి మనమే, మన పరిస్థితి ఏంటి, మన కథ ఏంటి అని.